వెల్కమ్ బ్యాక్ అందరికీ. అయితే ఏంటంటే నమసేపే ఓపిక కూడా లేదు గైస్. ఇప్పుడు టైం అయితే 12:15 అయింది. ఎప్పుడు మిడ్ నైట్. ఓకే, డెన్వర్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇంకా మీకు ఇది ఒకటి చూపించాలనిపించింది. ఇక్కడ ఎవ్వరు ఉండరు, మనం కొనుక్కొని మనమే సెల్ఫ్ బిల్లింగ్ చేసుకొని పోవాలి. సో మా ఫ్లైటు 9:15కు ఉన్న ఫ్లైటు ఇప్పుడు 1:45, ఆల్మోస్ట్ 4.5 hours డిలే అయింది. ఓకే, సో ఏం చేస్తున్నామంటే ఎయిర్పోర్ట్లో టైంపాస్ చేస్తున్నాము. ఏం చేస్తాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇది ఏవైనా సరే మనము తీసుకొని అక్కడికి వెళ్ళి ఇవ్వండి. ఇదంతా ఫుడ్డే మొత్తము. వీఆర్ ఓపెన్ 24/7 ఓపెన్ ఇది. ఓకే, ప్రతిదీ ఇంకా ఇందులో లేనిది లేదు. డ్రింక్స్, కాఫీలు, కేకులు, ఫుడ్. కాకపోతే కోల్డ్ ఫుడ్. ఇంకోటి మైక్రోవేవ్ కూడా ఉందంట, రికమెండెడ్ టైమ్స్ అంట, చూసారా. సో ఇగోండి, ఇప్పుడు ఇతను కొంటాడు చూడండి. ఇక్కడ ఎవ్వరు లేరు, మనుషులు ఎవ్వరు లేరు, ఎవ్వరు మానిటర్ చేయడానికి లేరు. అర్ధరాత్రి ఇగో ఒక టైం చూడండి కావాలైతే మీరు 12:12. ఇగో 12:12. ఓకే, సో అట్లా ఉంటుంది అన్నమాట యూఎస్లో. చూడండి ఎట్లా నడుస్తుంది. ఇట్లాంటి మన ఇండియాలో ఉంటే ఒకసారి ఇమాజిన్ చేయరు. అదిగోండి, అందులో వస్తువు పెట్టాలి, మనం తీసుకున్నది స్కాన్ చేసుకుంటుంది. ప్లేసు, స్పేసు, మేక్ ష్యూర్ ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్ అంట. పే అండ్ గో. ఆమె కట్టింది చూసారా, డబ్బులు కట్టేసింది. సో ఎయిర్పోర్ట్ కూడా చూసేయండి ఎట్లా ఉంటుంది అర్ధరాత్రి అనేది. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 1:15కి బోర్డింగ్, 1:15కి బోర్డింగు. పిల్లలు ఆడ కూసురు. వాళ్ళకి పిల్లలకైతే ఇదే దొరికిందే ఛాన్స్. వాళ్ళకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఫోన్లు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, అది మొత్తానికి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మాత్రం వాళ్ళకి టైంతో సంబంధం లేదు, దొరికిందే ఛాన్స్ అని. ఓకే, సో చూద్దాం, ఇంకా చూపిస్తాం మీకు ఎట్లా ఎయిర్పోర్ట్లో ఎంత జనం ఉన్నారు. సో లాంజ్లో అయితే మాకు ఎక్కువ టైం దొరకలేదు. అసలు లాంజ్ మాత్రం అద్భుతంగా ఉంది. అక్కడ లేని ఫుడ్ లేదు, అసలు లేని డెజర్ట్ లేదు, అంత బాగుంది. కాకపోతే సీటింగ్ చాలా ఉంది, పడుకునేటట్టు లేవు సీట్స్. కానీ కూడా మీకు చూపిస్తాను నేను. మా వాళ్ళు మేమైతే ఎట్లా సెటప్ చేసుకున్నా మీకు చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. ఇక్కడ ఏం ఫీల్ కారు జనాలు, అస్సలు పట్టించుకోరు. సో ఫ్రాంటియర్ ఎయిర్లైన్ వాడు డిలే అయినందుకు మనిషికి $15 చొప్పున మాత్రమే వాడు క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది. అగోండి, ఆయన కింద పడుకున్నాడు. మాతో వచ్చిన ఆయన నిద్ర వచ్చినట్టుంది బాగా. అట్లా ఇక్కడ మా ఆవిడేమో దీని మీద పండుకున్నట్టు చేస్తుండు, వాడు నిద్ర పోలేదు. ఇట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు 1:15 దాకా టైంపాస్ చేయాలి. బాబా